కుటుంబాలు ఈ రోజు తమిళనాడులో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పలు ప్రజాప్రతినిధులుగా కూడా వ్యవహరిస్తున్నారు. సో డిఎంకే పార్టీని ఉద్దేశించి కూడా తను మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలుగు మహిళలతో పాటుగా డిఎంకే పార్టీని ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా తను మాట్లాడారు. కాబట్టి పెద్ద ఎత్తున అటు తమిళ తెలుగు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. పలు పోలీస్ స్టేషన్లో కూడా కస్తూరి పైన పోలీస్ కేసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇతను అరెస్ట్ చేస్తారనే ముందస్తుగా గ్రహించిన కస్తూరి మద్రాస్ కోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ బెయిల్ పిటిషన్ని హైకోర్టు అక్కడ మద్రాస్ కోర్టు రద్దు చేసింది. నేపథ్యంలోనే 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. నటి కస్తూరి అరెస్ట్ కోసమై తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన దగ్గర ఎవరెవరు ఉంటారు, తనకు సమీపంలో ఎవరెవరు ఉంటారన్న విషయం పైన కొంత ఆరా తీసి ఎటకేలకు నటి కస్తూరిని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు తన్ని చెన్నై తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు ఆదివారం కాబట్టి కొంత ఎక్కడ కూడా అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు. పోలీసుల సమక్షంలోనే నటి కస్తూరి ఉండబోతున్నారు. ఆ తర్వాత సోమవారం రోజున అటు జ్యుడిషియల్ మీద కస్టడీకి పంపించే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. రిమాండ్కి తరలిస్తారా లేదా విచారణ నిమిత్తం తనని పోలీసులు తీసుకుంటారా మాత్రం చూడాల్సిన అవసరం లేదు. మొత్తం మీద నటి కస్తూరి అరెస్ట్ అనేది బిగ్గెస్ట్ బ్రేకింగ్ గా ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఏ రకంగా రియాక్షన్స్ అందుతాయనేది. నటి కస్తూరికి సంబంధించి అభిమానులు కావచ్చు, లేదంటే తన కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తన సన్నిహితులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో చెన్నై కూడా తరలించే అవకాశం కనబడుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు 2 రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కస్తూరి ఆచూకీ కోసం వారంతా ఇక్కడే ఉన్నారు. గస్తీ కాసారెటకలకి గచ్చిబౌలిలో కస్తూరిని అరెస్ట్ చేశారు. అయితే తెలుగు వారిపైన, తెలుగు మహిళలపైన కించపరిచే విధంగా ఏకంగా ఇక్కడి తెలుగు మహిళల్ని చాలా ఒక రకంగా పోల్చకూడనటువంటి పదాలతో పోల్చారు కస్తూరి. తమిళనాడులో ఆవిడ మాట్లాడారు. తెలుగు మహిళలంటే తమిళనాట రాజుల కాలంలో వారు ఒక అంతఃపురంలో చెలికత్తలుగా వివరించారు. అటువంటి వారు తమిళనాడుకు వచ్చి ఇప్పుడు వాళ్ళే మంత్రులుగా కొనసాగుతున్నారు, వాళ్ళే ఇక్కడ తమిళం అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి తెలుగు మహిళల పరిస్థితి అది అన్నట్టుగా గతంలో మాట్లాడారు ఆవిడ. అప్పటి నుంచి కూడా తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున ఆవిడపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పలుమార్లు పలు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసే వ్యాఖ్యలపైన ఇటు తమిళ తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొన్ని రోజుల పాటుగా ఆవిడ కొంత మౌనంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత క్షమాపణ చెప్పినట్టుగా ఆవిడ అటు తెలుగు మీడియా కూడా నా మాటల్ని తప్పుదో పట్టిస్తోంది, నా మాటల్ని ఇక్కడ గోబెల్స్ని ప్రచారం చేస్తున్నట్టుగా ఆవిడ మాట్లాడుకొచ్చారు. డిఎంకే పార్టీ కావాలని తన పైన తప్పు ప్రచారం చేసినట్టు కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. కానీ ఆవిడ మాటల్ని తప్పు పట్టుతూనే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈరోజు తాజాగా కొన్ని క్షణాల క్రితమే అరెస్ట్ అయ్యారు కస్తూరి. పోలీసులు చెన్నై పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అంతలోపు ఒకసారి మనం కస్తూరి గతంలో మాట్లాడినటువంటి ఆ వీడియో ఏంటి, ఏం మాట్లాడారని చూద్దాం. ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேட்கிறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம், தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம் உங்களால வைக்க முடியல. ద్రావిడర్గల్ அப்படிங்கிற ஒரு ఈ వ్యాఖ్యలే నటి కస్తూరి వివాదాస్పదంలోకి నెట్టాయి. వివాదంలోకి ఆవిడ చిక్కున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నటి కస్తూరి కొంత వేగ్గా మాట్లాడారు. అంత ఈజీగా తెలుగు మహిళల్ని ఏ రకంగా లెక్కించపరిచే విధంగా మాట్లాడతారంటూ కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా తమిళ తెలుగు సంఘాలు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక రకంగా నటి కస్తూరిని చాలా పెద్ద ఎత్తున విమర్శలు తావించాయి. ఒక రకంగా పరజాలంతో కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలు అంతా ఇంత కాదు. అంతఃపురంలో చెలికత్తలుగా వివరించినటువంటి తెలుగు మహిళలే ఈరోజు తమిళనాట మంత్రులుగా ఉన్నారు, వారి కుటుంబాలే పెత్తనం చెలాయిస్తున్నట్టు కూడా మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఈ వ్యాఖ్యల కారణంగా నటి
కస్తూరి పైన ఫిర్యాదు అందింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు చాలా మంది కూడా. ఈ ఫిర్యాదు ఆధారితంగా ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, నటి కస్తూరి ఎక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు? అక్కడ తనకు సంబంధించి హోటల్లో ఉన్నారా, లేదంటే బంధువుల ఇళ్లలో ఉన్నారా, లేదంటే షూటింగ్ పర్పస్లో హైదరాబాద్కు వచ్చారా? సమాచారం ఏంటి? ఎస్ మనదు, ఖచ్చితంగా ఆమె హైదరాబాద్లో ఉన్నట్టు, ఏపీలో కానీ హైదరాబాద్లో ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. తమిళనాడు పోలీసులు హైదరాబాద్లో ఒక బృందం, ఏపీలో ఒక బృందం గాలించగా ఆమె